ఎంత నికృష్టంగా ఉన్నాయంటే వీళ్ళు చేస్తున్న చూస్తే హిందూతత్వము లేకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు పోయి మెడికల్ అడిగినాడు కొండపైకి, తిరుమల కొండపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారు నువ్వు పోయి మొత్తం కలుషితం అయిపోయింది, ఈ తిరుపతి లడ్లంతా కలుషితం అయిపోయినాయి, ఇక్కడంతా ఏదో చేసిన తప్పు జరిగింది అపరాధం అని చెప్పి మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 లక్షల కేజీలు గోమాంసము విశాఖపట్నంలో బయటపడింది. కడుగుతావా విశాఖపట్నాన్ని అంతా? ఎప్పుడు కడుగుతావో అడుగుతాడా నిన్ను? ఆ రోజు అంత పెద్ద రక్తార్థం చేసినావు, దానికి ఏదో కాషాయం వేసుకున్నావు, కాషాయ బట్టలు వేసుకున్నావు, మొత్తం హిందూ సనాతన ధర్మం అన్నావు, ఎందుకు మాట్లాడినావు? సనాతన ధర్మంలో గోవధ చేస్తూ ఉంటే నీ రియాక్షన్ ఏంది? ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ యొక్క కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ బట్టి ఒకటి ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల కానీ నిజమైనటువంటి సమస్యల పట్ల లేదు. ఏదో కొత్తగా వచ్చే నాలుగు పదాలు తెలుసుకుంటాడు. ప్రభుత్వంలో ప్రపంచంలో జరిగేటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే క్వాంటమ్ వాలీ అంటాడు, క్వాంటమ్ ఎవాల్యుయేషన్ అంటాడు, ఏజీఐ అంటాడు, 4 పదాలు తెచ్చుకొని అవన్నీ తెచ్చి ఇక్కడ ఇండియాలో పెడతాను అంటాడు. అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతా అంటున్నాడు విశాఖపట్నంలో. ఈరోజు కూర్చొని ఈ యొక్క పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. నువ్వు అంత గొప్ప వ్యక్తివి, నువ్వు ఒక రాజధాని నిర్మించి ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక నగరం నిర్మిస్తా అని చెప్పి అమరావతి అని చెప్పినావే, ఈ పెట్టుబడులు అమరావతికి తీసుకొని రావచ్చు కదా. నువ్వు నిజంగా నీ కాన్సెప్ట్ కరెక్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పులు పడ్డావు. విశాఖపట్నానికి తరలించకపోతున్నావు, ఇది చేస్తా అన్నాడు, విశాఖపట్నం కాదు అమరావతి కావాలి, అమరావతి ముద్దన్నావు. మరి అమరావతి ముద్దయితే నువ్వు చెప్పినటువంటి ఈ క్వాంటమ్ వాలీనో లేకుంటే ఈ డేటా సెంటరో ఇవన్నీ విశాఖపట్నం తీసుకొని రావచ్చు కదా. ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు నువ్వు? నీ యొక్క మాటల్లో ఉండేటువంటి అబద్ధాలు, నీ వ్యవహారంలో ఉండేటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేయాలన్నా కూడా పేరు మాత్రం ఒక స్కీమ్ పెడతారు. ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలా? ఏ సామాన్య ప్రజలకు అడిగినా చెప్తాడు. ఏముంది, ప్రభుత్వం సొత్తు తీసుకొని తక్కువ డబ్బులతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు? టేబుల్ కింద నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతాయి. తెలియదా? నువ్వు చెప్తావు ఒక ఇండస్ట్రీ అంటావు, నువ్వు ఏ ఇండస్ట్రీ పెట్టినా వానికి రాయితీలు ఇస్తావు. ఎక్కడ ప్రపంచంలో ఎవడు ఇవ్వనండి రాయితీలు? ఏం చేస్తావు? దేనివల్ల వస్తుంది? నువ్వేమో పైకి చెప్పడమేమో మేము ఇండస్ట్రీస్ను తీసుకొని వస్తున్నాం, ఏదేదో లక్షల పెట్టుబడులు తీసుకొని వస్తామని చెప్తాండవు. ప్రభుత్వ స్థలం కారు చౌకగా ఇచ్చేస్తావు, ఆఖరికి రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా ఎగరగొడతావు, కరెంటు వాళ్ళకు తక్కువ ధరకు ఇస్తానంటావు. ఇవన్నీ కన్సెషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత టేబుల్ కింద ఏం జరుగుతుంది? ఏ సామాన్యుని అడిగినా జరుగుతుంది. ఒకరికి ఏదైనా లాభం జరిగేటట్టు నీవు వ్యవహరిస్తే టేబుల్ కింద జరిగేటువంటి వ్యవహారము సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. సార్, మీరేదో అనుకుంటారు, మీరు ఏదేదో చేసి గొప్ప పనులు చేసుకొని పైకి ఏదో భ్రమ కల్పిస్తాండం, ఏదేదో చేస్తాండం, ఏదో క్వాంటమ్ వాలీలు లేకుండా ఉంటే ఈ యొక్క పెట్టుబడుల సదస్సులు ఏదేదో చెప్తాను. ప్రజలకు అర్థం కాదు, ఏం కాదు. నువ్వు ఎక్కడికి బయటికి పోవాల్సిన అవసరంలా. ప్రపంచంలో అన్ని దేశాల కంటే తెలివైనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. ఇక్కడటువంటి జెన్యున్ బెనిఫిట్స్ని ఎంకరేజ్ చేయి, అది వదిలిపెట్టేసాయి. ఇక్కడటువంటి వాళ్ళకి ఏ ప్రోత్సాహకాలు ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అర్థమవుతుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బు అడిగితే బయటపడుతుంది కదా. కాబట్టి ఇవి అర్థం కాకుండా పైన అన్ని విదేశాల్లోనే రావాలి. అంటే తెల్లతోలు ఉండేవాడు వస్తేనే నీకు పెట్టుబడి వచ్చినట్టు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉండే వాళ్ళను నువ్వు కనీసం కన్నెత్తన చూసినావా? ఈ దేశంలో లేరా పెట్టుబడి పెట్టేవాళ్ళు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి, అర్థం చేసుకోవాలని చెప్పి పని చేసుకుంటారు. ఆయనేమో బోర్డు, ఆదినారాయణేమో బోర్డు. పులివెందులు వచ్చి ఎలక్షన్ చేస్తా అంట. పులివెందులో బీజేపీ లేదు, పులివెందులో బీజేపీ కౌన్సిలర్ లేడు. వీళ్ళ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి ఈయన 24 గంటలు ఉండేది ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆయన ఉండేది 24 గంటలు. లోకేష్ పుట్టింది పెరిగింది ఆడ,
ఈ రోజుకు 17,000 ఓటు వస్తే వీళ్ళు ఎప్పుడైనా ప్రచారానికి పోయినారా బీహార్కి ఏమో పోతారు. బీహార్లో పోయి ప్రచారం చేస్తారు, జూబ్లీస్లో ప్రచారం చేయడు. సో వీళ్ళు ఏ భాగస్వామిలో వీళ్ళ కథ ఏందో, వీళ్ళ కార్కాలం ఏందో, వీళ్ళ ఎలక్షన్లు ఏందో, వీళ్ళ నీతి ఏందో ఈనటువంటి ఒక స్కీము అమలు కాదు. వీళ్ళు ప్రజలకు చెప్పిన హామీలేమో అమలు కావు. కొత్త అన్నీ వస్తాయంటాయి. ఏది ప్రైవేటైజేషన్ వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి, ఇంకోటి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డేటా సెంటర్కు కొత్త చొక్కా వేసి దాంట్లో గూగుల్ వాళ్ళు కూడా కలుపుకొని మేము తెచ్చినామంటాడు. ఎక్కడా లేని కొత్తది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికోసం క్వాంటమ్ వారి మాతో అగ్రిమెంట్ చేయాలని చెప్తాను. ఎట్లయితే ఆ రోజు అనంతపురంలో కూర్చొని సూపర్ హిట్ అన్నాడు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఏ ఒక్కరితో మాట్లాడతాడో కూడా అర్థం కావడంలో అయినా మెయిన్ స్కీమ్స్ ఏ కదా. సూపర్ 6లో ఉండేటువంటి మెయిన్ స్కీమ్స్ ఏంటి? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు కూడా 18,000 ఇస్తా అన్నాడు. నెలకు 18,000 అన్నాడు. దాదాపు దాదాపు ఎంత అవుతుంది? 60-70 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 0 ఎకనామం పెట్టాం. 50,000 ఎన్ని పక్కన పెట్టు, 50,000 ఎన్ని పక్కన పెట్టు. ఇది చెప్పు నాకు. కొత్తగా పెన్షన్ అనేది ఒకటి ఇవ్వలే. కొత్తగా ఈ 2 సంవత్సరాలు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఆ టైంలో నుంచి జగన్మోహన్ రెడ్డి టైంలో కొత్త రావడంలా. ఈ రోజుకి ఒక కొత్త పెన్షన్ వచ్చిందా ఎక్కడన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి ఎక్కేటప్పటికి 45 లక్షల మందికి పెన్షన్ వస్తూ ఉంది. అది కాస్త ఆయన దిగబోయేటప్పటికి 65 లక్షలు అయింది. ఈ రోజు అర్హత ఉండేటువంటి వాళ్ళు 50 ఏళ్ళు పక్కన పెట్టు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినా కూడా 73 లక్షలు 74 లక్షలు కావాలి. కానీ ఈరోజు వాస్తవంగా ఇచ్చేది ఎంతమందికి? 60 లక్షల మందికి. 5 లక్షల మందికి తగ్గినారు. లేదు ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటి లేదు, వసతి దీవెన లేదు, లేకుండా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, హాస్పిటల్కి పోతే డబ్బు కట్టేవాడు లేదు. ఇవన్నీ పక్కన గాలికి వదిలిపెట్టి రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆఖరికి ఈరోజు ఉన్నటువంటి అరటికాయలు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి టైంలో పులివెందులో పెట్టాం. కనీసం దాన్ని తీసుకొని వచ్చి ఎవడైనా అప్పచెప్పచ్చు కదా. ఎవడి చిత్తశుద్ధి ఉంది? ఎవడికి ఇక్కడ కావాలా? ప్రజల సేవ లేదు. ఎవడు జోబీలు నింపుకునేటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. పైన తండ్రి కొడుకులు పై లెవెల్లో వాళ్ళు చూస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు పెద్ద వాళ్ళంతా వీళ్ళ కథ వీళ్ళు చేస్తారు. ఏ కార్యక్రమం జరిగినా మీరు చెప్పి ఇక్కడ ఇసుక దొరుకుతుంది, రాజకీయ పెత్తనం లేదా? ఏ రీచ్లో రాజకీయ పెత్తనం లేదో చెప్పని చెప్పు. ఏ కార్యక్రమం కావాలంటే ప్రజలకు ఒక చిన్న పర్మిషన్ కావాలంటే, ఒక మున్సిపల్ ఏరియాలో పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఎమ్మెల్యే యొక్క చేయి దడపకుండా వస్తుందా ఏమన్నా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అండ్ బాధాకరమైనటువంటి లేకపోతే సంతోషకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి పత్రికల్లోనే వీళ్ళ ఎల్లో మీడియాలోనే వీళ్ళే రాస్తున్నారు ఆర్టికల్స్ ఎమ్మెల్యేల తీరు ఇట్లుందని. పైకి పెద్ద అంశాలన్నీ రాయకపోయినా లోపల జరిగేది వీళ్ళు కూడా ఆపుకోలేకున్నారు. అనేక కథనాలు నేను చూసిన ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఎమ్మెల్యేలు చేసేటువంటి పనితీరు పట్ల ఎందుకు కంట్రోల్ చేయలేకున్నారు? సాక్షిలో వస్తే పక్కన పెట్టు, మీ పేపర్లో వచ్చేటువంటి దాంట్ల మీద కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకున్నారు?